కృష్ణా జిల్లా పెన్నడలోని పెద్ద తుమ్మిడి శ్మశాన వాటికను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి పనులు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలన్నారు. కృష్ణా జిల్లా పెన్నడలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్లో పారిశుద్ధ్య సిబ్బందిపై కలెక్టర్ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహించే కార్యక్రమంలో చెత్త పేరుకుపోవడంపై ఫైర్ అయ్యారు. కార్యాలయాన్ని ఇలానే ఉంచుకునేది అని మండిపడ్డారు. స్వచ్ఛ రథం ఉన్న విషయం స్థానికులకు తెలియకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వం బడి టాపర్లకు ఎమ్మెల్యే రాము సత్కరించారు. 550 మార్కులు దాటిన 120 మంది విద్యార్థులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. లోకేష్ కృష్ణని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కోతులు వెంటపడటంతో వ్యక్తి బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో గణేష్ అనే వ్యక్తి స్వల్ప గాయాలయ్యాయి. కాగా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కోతుల నుంచి రక్షణ కల్పించాలని నర్సాపూర్ వాసులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని PKOC-2 గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో పనిచేస్తున్న బ్రహ్మపుత్ర షవెల్ యంత్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆపరేటర్ వెంటనే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో 6 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. బొకేరో ఎక్స్ప్రెస్లో ఈగల్ టీం తనిఖీలు చేస్తుండగా గంజాయిని గుర్తించారు. గంజాయి తరలిస్తున్న నిందితుడు రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అమ్మినా అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో కారు ఆటో ఢీకొన్నాయి. ఉయ్యూరు నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆటోలో సిలిండర్ సైజు పెద్దగా ఉండటంతో కారు ఢీకొట్టింది. దీంతో ఆటో 3 పల్టీలు కొట్టగా కారు ముందు టైర్ పగిలిపోయింది. ఆటో డ్రైవర్కి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా చిట్టేపల్లి చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మృతుడు రామ్నగర్కు చెందిన వేమయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.